హాయ్ అండి, హాయ్ అందరికీ వెల్కమ్ బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. ఈరోజైతే ఇక్కడ చూపిస్తున్న బ్లౌజ్ అయితే కటింగ్ చేయబోతున్నాను. హ్యాండ్స్ జాయింట్ కటింగ్ రావట్లేదని చెప్పి ఒకరు నాకైతే కామెంట్ చేశారు. వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో చూపిస్తున్నాను మీకు. హ్యాండ్స్ కటింగ్ సరిగ్గా రావట్లేదని చాలాసార్లు అడిగారు వన్ మెంబర్. వాళ్ళ కోసం అయితే నేను వీడియో తీస్తున్నాను. ఫస్ట్ అయితే బ్లౌజ్ ఇలా కటింగ్ చేసే ముందు బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని ఎంత ఉందో చెస్ట్ లూజ్ చూసుకోవాలన్నమాట. 20 ఇలా చూసుకొని తర్వాత కటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. మీకు వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉన్నది వీడియో. చూడండి, ఇలా మార్క్ చేసేసుకొని బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు అసలు ఎంత ఉంది అన్నది మార్క్ చేసుకొని దానికి ఎక్స్ట్రాగా కొంచెం 1 ఇంచ్ ఖర్చు కోసం వదులుకొని ఇలా మార్కింగ్ అయితే చూపించేస్తున్నాను. బ్యాక్ పార్ట్ హ్యాండ్స్కి బ్లౌజెస్కి ఒకే మెథడ్లో అయితే కటింగ్ రాదండి. ఒక్కొక్క బ్లౌజ్కి తగ్గట్టు ఒక్కొక్క బ్లౌజ్ ఉంటుంది. మనము ఒక బ్లౌజ్ కట్ చేసిన అదే టైప్ మెథడ్లో ఇంకో బ్లౌజ్ అయితే కటింగ్ రాదు. ఒక బ్లౌజ్ ఒక రకం, ఇంకో బ్లౌజ్ ఇంకో రకం ఉంటుంది. మీకు ఇచ్చిన మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ ఎలా ఉందో అలా మాత్రమే కట్ చేయాలి. మన కొలతలు పెట్టుకుని మన ఇష్టంగా మనకు నచ్చినట్టుగా మనకు వచ్చినట్టుగా అయితే కట్ చేయకూడదు. ఇక్కడ హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నానండి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు కట్ చేసిన తర్వాత జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ మిగిలిపోతుంది. కటింగ్ అయితే ఎంత స్టిచ్ చేసినా హ్యాండ్ అయితే కొంచెం కొరవ పడుతుంది, దానికి జాయింట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి అడిగారు మన సబ్స్క్రైబర్ కూడాను, మన కస్టమర్ కూడాను, నా ఫ్రెండ్ కూడాను. వాళ్ళ కోసం ఇది హ్యాండ్ అయితే ఇది 5 ఉంది. ఇక్కడ క్రాస్ తీస్తాం. ఇక్కడ హ్యాండ్ మనం క్రాస్ తీసేటప్పుడు ఏ హ్యాండ్కి తగ్గ క్రాస్ ఆ హ్యాండ్కి తీయాలి. మనం ఎవరైనా కొంచెం ఇది 5 ఉంది కదా హ్యాండ్, ఇంకా పెద్దగా ఫుల్ హ్యాండ్స్ పెట్టే వాళ్ళకైతే ఫుల్ హ్యాండ్స్కి 12 ఉంటుంది, 9 ఉంటుంది హ్యాండ్. ఇది 5 ఉంది. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళగా కట్ చేయాలి ఆ క్రాస్ అన్నది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 తీసుకొని కట్ చేస్తున్నాను నేను. మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంది అన్నది మాత్రం అలా ఎలా ఉందో అది చూసి అలా కట్ చేయాలి. ఇక్కడ సరిపోకపోతే స్టిచ్చింగ్ టైంలో ఇప్పుడు చూడండి మార్క్ చేసాను కదా, ఆ మార్కింగ్ ప్లేస్ కొంచెం 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. ఇంకొంచెం అంటే పెంచుతున్నాం అన్నమాట. ఇంకొంచెం కిందకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ప్రతిసారి ఇదే నాకు డౌట్ వస్తుంది, జాయింట్ చేస్తే హ్యాండ్ అయితే సరిపోవట్లేదు, మళ్ళీ జాయింట్ చేయాల్సి వస్తుంది నాకు అని చెప్పారు కస్టమరు. మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో చూసి కట్ చేసుకుంటే వచ్చేస్తుంది. మీకు జాయింట్ అక్కడ పడుతుంది, జాయింట్ హ్యాండ్ దగ్గర అంత కట్ చేసినా అన్నప్పుడు చూడండి, ఇక్కడ 2 తీసుకున్నాను నేను. ఇక్కడ 5 హ్యాండ్ ఉంది కాబట్టి ఇక్కడ 2, మరి హాఫ్ వద్దు, దానికి 2 ఉంది, 2 తీసుకొని మీకు సరిపోకపోతే ఒకవేళ మీరు ఒకసారి ఇక్కడ 1/2 ఇంచ్ కొంచెం పెంచి కట్ చేసుకొని ఒకసారి స్టిచ్ చేసి చూడండి, మిగలదు. వీడియో ఎలా ఉంది చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.